ఫిబ్రవరిలో 2వ తేదీన ఆరాధించేటువంటి ఈ యొక్క సుదినాన్ని బట్టి వందనాలు. ఈ ఆదివారపు ఆరాధనలో మీరు మాతో కూడా ఉండండి అయ్యా. మీరు చేసిన కార్యములు ఎన్నెన్నో మేళ్ళు నాయన, వాటన్నిటి కొరకు కృతజ్ఞతలు. ప్రతి వారి జీవితంలో, ప్రతి వారి ఇంట్లో, ప్రతి వారి పిల్లల జీవితాల్లో, భర్తల జీవితాల్లో నేను భార్యల జీవితాల్లో ప్రభా మీరు చేసిన మేళ్ళన్నిటి కొరకు కృతజ్ఞతలు అయ్యా. మీరు మా దేవుడు అయినందుకు, మా జీవితంలో ధన్యములు చేసినందుకు వందనాలు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించి దర్శించి ఆశీర్వదించమని యేసు ఘనమైన నామములో మీరు మాతో నాతో మాట్లాడి మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని సరిచేయబడ్డానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని పూజించడానికి, ఘనపరచడానికి మాకు ఒక అవకాశం అనుగ్రహిస్తున్నందుకు స్తుతులనైనా. ఈ మాటలు వినలేకపోయినటువంటి వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఆశ కలిగి ఉన్నప్పటికీ కూడా అవకాశం లేకుండా ఉన్నది కొంతమందికి నాయన. అయ్యా ప్రభా, ఆ రీతిలో ఉన్నటువంటి వ్యక్తులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని నడిపించిన దేవా మీకే కృతజ్ఞతలు. మా స్వరం విని మా మాటను ప్రభా లక్ష్యముంచి మా కొరకు మీ అద్భుతమైన కార్యాలు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ యేసు ఘనమైన నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఫిబ్రవరి మాసంలో 25వ సంవత్సరంలోనికి దేవుడు మనల్ని నడిపించినందుకు దేవాదేవుడికి వందనాలు. హల్లెలూయా. దేవుడు నాకు అడుగుతా ఉన్నాడు, దేవుని వాక్యంలో కూడా చూసి మీ అందరితో కూడా ఒక ప్రశ్న వేయాలని దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. యేసు ప్రభువును ఎంతమంది నమ్ముతున్నారు? కొంచెం ఆఫా పూర్తిగానా? పూర్తిగా చేయెత్తాలి. ఓకే, రైట్. ఒకవేళ సపోజ్ ఎందుకని నమ్ముతున్నారు అన్నామనుకో, ఎందుకని నమ్ముతున్నాం? కొంచెం గట్టిగా. దేవుడని నమ్ముతున్నారు. ఓకే, దేవుడని అనుకుంటారు. మీరు అనుకుంటారు, అందరూ అనుకోవాలి కదా, అందరూ అనుకోవాలి. అందరూ అనుకుంటారా? అందరూ అనుకోరు కదా. మనం నమ్ముతాం, మన ఇంటి పక్క వాళ్ళు నమ్మరు, ఇంకొకరు నమ్మరు. అయితే ఈ దినం వాక్య భావం ఏంటంటే అపనమ్మకంలో నుంచి నమ్మకంలోనికి, అపనమ్మకంలో నుంచి నమ్మకంలోనికి. మనకి నిజంగా నమ్మకం లేదు. ఖచ్చితంగా చెప్పాలి అంటే నమ్మకం లేదు. ఎందుకు నమ్మకం లేదంటే ఆదివారం కదా అందరు పోతున్నారని నేను పోతున్నా. నేను వెళ్తున్న ఫ్యామిలీ హెడ్ కనుక నేను వెళ్తున్నా, నా భార్య నన్ను వెంబడిస్తుంది, ఆమె కూడా వెంబడిస్తుంది. ఏంటంటే నేను క్రిస్టియన్, మన క్రిస్టియన్ కుటుంబం కనుక వెళ్తున్నాం. మనం వెళ్తున్నామని మన పిల్లలు కూడా వస్తూ ఉన్నారు. మన పిల్లలకి మనకున్నంత విశ్వాసం లేకపోవచ్చు, వాళ్ళకి దాని గురించిన అవగాహన లేకపోవచ్చు. కనుక మనం ఎక్కడికి వెళ్తే వాళ్ళు అక్కడికి వస్తారు, మనం ఇక్కడికి వచ్చినందుకు ఇక్కడికి వస్తాం. ఏదో పార్కుకి పోతే పార్కుకి వస్తారు, ఏదో షాపింగ్ మాల్కి పోతే షాపింగ్ మాల్కి వస్తారు, ఏదైనా మంచి ఎంటర్టైన్మెంట్ ప్లేస్కి వెళ్తే అక్కడికి వస్తారు. మనం ఎక్కడ నడిపింపబడతామో వాళ్ళు అక్కడ నడిపింపబడుతూ ఉంటారు. కనుక ప్రపంచమంతట్లో చేంజ్ చేసినటువంటి ప్రార్థన, ప్రపంచమంతట్లో కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక మెలకువ లేకపోతే ఒక కనువిప్పు కలగజేసినటువంటి ప్రార్థన అనేటువంటిది మనం చూస్తాం. ఆ ప్రార్థన ఏంటంటే ఎబ్బేజు ప్రార్థన. గతంలో ఒకసారి జ్ఞాపకం చేశాను, ఈరోజు కూడా జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి దినవృత్తాంతం గ్రంథంలో 4వ అధ్యాయం 9-10 వచనాల్లో ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయం 9వ వచనము 10వ వచనం. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తున్నాం ఏంటంటే ఎబ్బేజు అనేటతను ఉన్నాడు. ఎబ్బేజు అనేటతను ఆయన యొక్క సహోదరులందరికంటే ఘనము పొందినవాడయ్యాడు. అన్ని పేరు ప్రఖ్యాతలు అన్నీ కూడా సంపాదించుకున్నవాడయ్యాడు. కానీ ఎబ్బేజు అనే పేరుకు అర్థం ఏంటి అంటే వేదన, బాధ, దుఃఖము అని అర్థం వస్తుందంటే. కనుక ఈ వేదన
ఎంతమందికి వేదన లేదు? ఉన్నదా? బాధ ఉందా? దుఃఖం ఉందా? కనుక సమస్యలు ఉన్నాయా? కనుక ఈ ఎబ్బేజు అనేటైన తన సహోదరులందరికంటే ఘనము పొందినవాడయ్యాడు. కనుక 10వ వచనం ఏం చెప్తుందంటే, ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి. హల్లెలూయా! ఇశ్రాయేలీలకు ఒక దేవుడు ఉన్నాడు. ఇశ్రాయేలీల దేవుడిని గూర్చి విచారణ చేసి, ఎందుకు వాళ్ళు ఆ దేవుడిని, మేము ఈ దేవుడిని, కనుక ఇశ్రాయేలు ఏ దేవుడిని ప్రార్థన చేస్తున్నారో ఆ ఇశ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి ఆరాధించి, లేకపోతే ఆ మొరపెట్టడం అంటే ఏకాగ్రతతో ప్రార్థన చేయడం, నిష్ఠతో ప్రార్థన చేయడం. ఏమని మొరపెట్టాడంట? నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి. మొదటి ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే, దేవా, నేను ఇట్లా దుఃఖమే ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, వేదన ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు, రోగాలు ఉండొచ్చు, కానీ నేనేమైనప్పటికి కూడా నీవు నన్ను ఏం చేయాలి? నిశ్చయముగా, ఖచ్చితంగా నీవు నన్ను ఆశీర్వదించాలి. మనం ఏం చేస్తామంటే, ఆశీర్వదించాలి అని మన కోరికున్నా, దేవుడు మనల్ని ఆశీర్వదించాలని కోరికున్నా, దేవుని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయం. నిశ్చయముగా, ఖచ్చితంగా దేవా నీవు నన్ను దీవించాలి అని ఆ దేవుని గురించి విచారణ చేయాలి. ఆ దేవుడు ఎందుకు దేవుడు అయ్యాడు? ఈ దేవుడు ఇతరుల దేవుడి కంటే ఏంటి గొప్ప? ఈ దేవుని గురించి ఆలోచన చేయాలి. ఈ దేవుని గురించి ఆలోచన చేసి ఇతరులను గురించి కూడా ఆలోచించాలి. దేవుని వాక్యం చెప్తుంది, సమస్తం పరీక్షించి మేలైన దానిని చేపట్టండి. కనుక అది చదవద్దు, ఇది చదవద్దు అని చెప్పట్లే ఇక్కడ రిస్ట్రిక్షన్ ఏది కూడా. సమస్తం పరీక్ష చేయండి, మేలైన దానిని చేపట్టండి. నేను క్రిస్టియన్ కనుక, నేను పాస్టర్ కనుక, నేను బిషప్ కనుక నేను చెప్పిందే వినాలని లేదు అక్కడ. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, సమస్తం పరీక్షించి మేలైన దానిని చేపట్టండి. ఆయనను ఇంట్రడ్యూస్ చేస్తూ ఏం చెప్పారంటే, తన సహోదరులందరికంటే ఘనము పొందినవాడాయను. హల్లెలూయా! ఆయనకు ఒక గమ్యం ఉన్నది. ఆ గమ్యం ఏంటంటే, నా సహోదరులందరికంటే నేను ఘనం పొందినవాడని కావాలి. కనుక నేను ఏ దేవుణ్ణి పట్టుకోవాలి, ఏ దేవుడు నన్ను దీవిస్తాడు, ఏ దేవుడు నా కొరకు సహాయం చేస్తాడు, ఏ దేవుడు నన్ను విచారణ చేస్తాడు, నాకున్న దుఃఖం అంతటిని తొలగించే దేవుడు, నా బాధ అంతా కూడా నివారణ చేసే దేవుడు, నన్ను స్వస్థపరచగలిగినటువంటి దేవుడు కావాలి అని ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టాడంటే ఎగడ్డ తెగక ప్రార్థన చేయడమే, కంటిన్యూగా ప్రార్థన చేయడమే. దేవుడికి మొరపెట్టి ఆయనతో ఒక ఒప్పందం చేసుకుంటున్నాడు. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలి. నీవు నిశ్చయంగా నువ్వు నన్ను ఏం చేయాలి? మామూలు ఆశీర్వాదం కాదు. ఎలాంటి ఆశీర్వాదం? అందరికంటే ఎక్కువైన ఆశీర్వాదం ఉండాలి. మా అన్న కన్నా ఎక్కువ ఉండాలి, మా తమ్ముడి కన్నా ఎక్కువ ఉండాలి, మా తోబుట్టుల కన్నా ఎక్కువ ఉండాలి. అందరికన్నా ఎక్కువైన ఆశీర్వాదంతో నీవు నన్ను ఆశీర్వదించాలి. హల్లెలూయా! కనుక మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఒక గమ్యం మనం ఏర్పాటు చేసుకోవాలి. మన స్థితి ఏంటో చూసుకోవాలి. నా స్థితి ఇంత వికారంగా ఉందేంటి, నా స్థితి ఇంత అభద్రతగా ఉన్నదేంటి, నేను ఇంత తక్కువ వాడిగా ఎందుకున్నాను? కనుక దేవుడు నిశ్చయంగా నీవు నన్ను ఆశీర్వదించాలి. రెండవ భాగం ఏంటి? నా సరిహద్దులను, నా టెరిటరీస్, నా బౌండరీస్ ఏం చేయాలి? ఎక్స్టెండ్ మై బౌండరీస్. నా టెరిటరీస్ అన్నీ కూడా పెద్ద చేయాలి. ఏం చేయాలి? సరిహద్దులను విశాలపరచాలి. దేవుడు చెప్తున్నాడు, ఆయన ఇల్లు చాలా చిన్నగా ఉండొచ్చు, లేకపోతే చాలా తక్కువగా ఉండొచ్చు, ఎవరు లెక్క చేయనట్లుగా ఉండొచ్చు, ఆయన గురించి ఎవరు పెద్దగా చెప్పుకునేటువంటి వ్యక్తులుగా ఉండకపోవచ్చు. కానీ ఏం చేయాలి? నిశ్చయంగా నీవు నన్ను ఆశీర్వదించాలి. రెండవది ఏంటి? నా సరిహద్దులను, డబుల్ బెడ్రూమ్ ఇల్లే కాదు, ఏం చేయాలి? సరిహద్దులు ఏం చేయాలి?
విశాలపరచబడాలి. నా సరిహద్దులను దేవుడు విశాలం చేయాలి. దేవుడు సరిహద్దులను విశాలం చేస్తే ఆపగలిగిన వారు ఎవరు ఉన్నారు? ఇంకా ఎవరూ లేరు. కనుక నిశ్చయంగా నీవు సన్నిధి నాకు తోడుగా దయచేయాలి. నీవు నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా దయచేయాలి. హల్లెలూయా. ఎవరు కావాలి బాబు? ఆటో వాళ్ళు ఎవరు లేరు ఈడ. దేవుని చెయ్యి మనకు తోడుగా ఉంటే, దేవుని చెయ్యి మనకు దీవించడానికి దగ్గరగా ఉంటే, దేవుని చెయ్యి మన చుట్టూ ఉంటే దాన్ని ఆపగల వారు ఎవరుంటారు? ఏ కీడు నా దరిదాపుల్లోకి రానియక. హల్లెలూయా. నీ చెయ్యి నా మీద తోడుగా ఉండాలి. నీ చెయ్యి నా మీద ఉండాలి. నేను అర్ధరాత్రి చూస్తే నా దేవుని చెయ్యి ఎక్కడ ఉండాలి? పొద్దున చూస్తే ఎక్కడ ఉండాలి? మధ్యాహ్నం చూస్తే ఎక్కడ ఉండాలి? నీ సన్నిధి నాకు తోడుగా దయచేయాలి. ఈయన ఎంత దేవుని యొక్క సన్నిధిలో మొట్టమొదట నీవు నిశ్చయంగా నేను ఎక్కడ అడుగు పెడితే అక్కడ నువ్వు నన్ను ఆశీర్వదించాలి. తర్వాత నా ఇల్లు ఏం చేయాలి? నా సరిహద్దులను విశాలం చేయాలి. కనుక నీ చెయ్యి నాకు తోడుగా దయచేయము. ఇంకేం రావద్దు నాకు? ఏం రావద్దు? ఎప్పుడు రావద్దు? ఎప్పుడు కదా, 24/7 and 365 days, అన్ని రోజులు కూడా ఏం రావద్దు నా ఇంటికి? ఏ కీడు రాకుండా ఆ కీడులో నుండి నన్ను తప్పించాలి. హల్లెలూయా. దేవుడు ఆయన చేసినటువంటి మనవి ఆయనకు దయచేసెను. హల్లెలూయా. అలాగ ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన ఒక రిక్వెస్ట్ పూర్వకమైన ప్రార్థన. ఈ ప్రార్థన ప్లీజింగ్ మేనర్స్తో ఉండే ప్రార్థన. ఈ ప్రార్థన తన స్థితిని దేవుడికి సమర్పించుకునే ప్రార్థన. ఈ ప్రార్థన దేవుడు అతన్ని ఆశీర్వదించేటట్లుగా ప్రపంచమంతటిని ఒక మలుపు తిప్పినటువంటి ప్రార్థన. బైబిల్ గ్రంథంలో మరి ఎక్కడ కూడా ఈ ప్రస్తావన కనబడదు. ఈ 2 వచనాలలో మాత్రమే మనకి ఈ ప్రస్తావన కనబడుతుంది. హల్లెలూయా. కనుక దేవుడు ఆ ఇశ్రాయేలు దేవుని గూర్చి విని, ఇశ్రాయేలు దేవుని గూర్చి, ఆ దేవుని గురించి మనకు బాగా తెలియాలి. మనం బాగా తెలిస్తేనే ఆ దేవుని యందు ఆనందించడానికి కానీ, ఈ దేవుడు కార్యం చేస్తాడని కానీ నమ్మడానికి ఆస్కారం ఉంటుంది. లాజరు కథలో మనకు తెలుసు. లాజరు కథలో యేసు ప్రభు చాలా సింపుల్ ప్రేయర్ చేశాడు. చాలా సింపుల్ ప్రేయర్. అయ్యా, ఎల్లప్పుడూ నువ్వు మనం వింటున్నావని, నా ప్రార్థన ఎప్పుడు వింటావని ఈ ప్రజలందరూ నమ్మునట్లుగా ఈ లాజరును బయటికి తీసుకురమ్మని యోహాను సువార్త 11వ అధ్యాయంలో 45వ వచనమేమో అక్కడ ఉంటుంది. ఒకసారి చూడండి. ఇక్కడ 2 రకాలు, మళ్ళీ ఇంటికి పోయి చదువుకుంటే అర్థమవుతుంది. ఇక్కడ కొంతమందే నమ్మారు. లాజరు 4 రోజులైన తర్వాత లేచినప్పటికి కూడా అందరూ నమ్మడానికి అక్కడ ఆస్కారం లేకపోయింది. 4 రోజులు సమాధిలో ఉన్నటువంటి లాజరును ప్రభువు లేపాడు. ఆ లేపిన తర్వాత కొందరే నమ్మారు. హల్లెలూయా. కొందరే నమ్మారు, అందరూ నమ్మలేకపోయారు. కనుక కొందరైతే యేసు ప్రభు మీద వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టారు. వ్యతిరేకత తెచ్చేవాళ్ళు ఉన్నారు.
కానీ సజీవుడైనటువంటి దేవుడు, పునరుత్థానుడైనటువంటి దేవుడు. ఆ పునరుత్థానము జీవం నేనే అని చెప్పగలిగినటువంటి సమర్థుడైనటువంటి ప్రభు అన్నాడు, లాజరు బయటికి రమ్మని అంటే ఆయన ప్రేత వస్త్రాలతో బయటికి వచ్చినట్లు దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. మనం దేవుడు మన జీవితంలో కూడా కార్యం చేసినప్పటికి కూడా మనం నమ్మడానికి ఆస్కారం లేదు. హల్లెలూయా. ఒక ఫోన్లో ఒక యాడ్ లేకపోతే ఒక కథనం వచ్చింది. ఆ కథనం మా పాస్టమ్ గారు కూడా చూసారు. ఒక ముసలావిడ ఉంది. ఆ ముసలావిడకు పెన్షన్ వస్తుందంట, 4,000 పెన్షన్ వస్తుందంట. 4,000 పెన్షన్ వస్తే ఒక ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఆమెను ఏంటి, ఈరోజు ఆదివారం కదా, మిమ్మల్ని ఎక్కడ రమ్మంటున్నారు, పెన్షన్ ఆఫీస్కి రమ్మంటున్నారు ఆదివారం అని అన్నాడు. అంటే ఆమె అన్నది, నేను రాను కనుక 4,000 ఇస్తారంట పెన్షన్ అంటే నేను వెళ్ళను. 4,000 ఇచ్చినా నేను వెళ్ళను అన్న. కనుక నేను పెన్షన్కి వెళ్ళను కానీ దేవుని సన్నిధికే వెళ్తానని చెప్పి, 4,000 అంటే 4,000 అయినా సరే నేను వెళ్ళను, ఆయననే తీసుకోమని చెప్పండి అని చెప్పింది. కనుక ఖచ్చితంగా ఆమె ఒక మాట వాడిందాడ, ఏంటంటే ఖచ్చితంగా నేను దేవుని సన్నిధికే వస్తాను. కనుక దేవుని యొక్క నామం పేరిట దేనికి అట్రాక్ట్ అవుతాం అనేటువంటి దాన్ని కూడా మనం చూస్తున్నాం. ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆవిడ ఇంకా ఏమీ లేదు ఆమెకి, అయినప్పటికీ కూడా 4,000 పెన్షన్ ఇస్తానన్నా సరే అక్కడికి వెళ్ళకుండా దేవుని సన్నిధిలో కనబడాలి, దేవుని యొక్క నామాన్ని ఘనపరచాలి. ఎబ్బేజు కూడా ఏమీ లేనటువంటి వ్యక్తి ఏం కోరుకున్నాడంటే, మా అందరికంటే నేను ఘనంగా ఉండాలి, ఘనంగా బ్రతకాలి, తలగా ఉండాలి, జ్ఞానవంతుడు ఉండాలి, ఐశ్వర్యవంతుడు ఉండాలి, నా గుడారపు తెరలు విశాలం, సరిహద్దులను విశాలపరచాలి, ఏ కీడు రాకుండా. నీ చేయి నా మీద, దేవుని చేయి చాపితే ఏమన్నా వస్తాయా? ఏ దురాత్మలైనా వస్తాయా? ఏ చీకటి శక్తులైనా వస్తాయా? ఏ అంధకార శక్తులైనా వస్తాయా? ఏ శక్తి నా దగ్గరికి రాకుండా నీ చేయి నాకు తోడుగా దయచేయాలి. హల్లెలూయా. నీ చేయి నాకు తోడుగా ఉండాలి. చిన్నపిల్లలు నిద్రపోతున్నప్పుడు మన చేయి వాళ్ళ పైన పెట్టుకుంటారు. మా సౌందర్యాల కూతురు పెద్దమ్మాయి, ఆమెకు మోచేయి అంటే ఇష్టం. ఆ మోచేయి పట్టుకుంటుంది. నిద్రలో అయినా సరే ఆ మోచేయి తీస్తే ఆమెకు మెలకు వచ్చేస్తుంది. ఆ చేయి తోడుగా ఉంటే సుఖమైన నిద్రలోనికి వెళ్తారు. దేవుని సన్నిధి మనకి ఎలా ఉండాలి? తోడుగా ఉండాలి. తర్వాత ఏం రావద్దు, ఏ కీడు రాకుండా నీ అందులో నుండి నీవు నన్ను, ఏ కీడు రాకూడదు, ఏ కీడు రాకుండా అందులో నుండి నీవు నన్ను తప్పే. మనకి ఆశ ఉంటుంది కానీ మనం మాత్రం దేవుని సన్నిధిలో చేయాల్సిన రీతిలో, ఉండాల్సిన విధానంలో, సేవించాల్సినటువంటి విధానంలో, దేవుడికి మనం హృదయం ఇవ్వాల్సినటువంటి రీతిలో, దేవుని యొక్క ఆజ్ఞలను మనం దాచుకునే రీతిలో మనం ఉంటే దేవుడు అద్భుతంగా దీవిస్తాడు. హల్లెలూయా. ఎబ్బేజు యొక్క ప్రార్థన ప్రపంచాన్ని కదిలించినటువంటి ప్రార్థన ఉన్నది. తప్పించుమని అని మనవి చేయగా, దానిలో నుండి నన్ను తప్పించుమని మనవి చేయగా, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసిన. ఆయన ఏమేమి కోరుకున్నాడో దాని అంతటికి ఆన్సర్ గ్రాంటెడ్. నేను నీకు ఇస్తున్నాను అన్నాడు, నిన్ను ఆశీర్వదిస్తా అన్నాడు, నీ సరిహద్దులను విశాలపరుస్తా అన్నాడు, నా చేయి నీకు తోడుగా దయచేస్తానని చెప్పాడు, ఏ కీడు నీ దగ్గర రాకుండా నేను చూస్తానని చెప్పాడు. కనుక ఆ కీడులో నుండి నేను తప్పిస్తానని చెప్పాడు. కనుక ఆయన మనవి చేసినదంతయు ఆయనకు దయచేసాడు. హల్లెలూయా. మనం రోజుకొకసారి అనుకొని వెళ్ళిపోతే కాదు, కీప్ ఆన్. కనుక కొనసాగించి ప్రార్థన చేస్తుండాలి, కొనసాగించి ప్రభుని అడుగుతుండాలి, కొనసాగించి దేవా ఈ దినం నన్ను ఇలా చేస్తానన్నావు, ఈ దినం ఇలా చేస్తానన్నావు, ఇలాగా ఉంటానన్నావు, కనుక నన్ను దానిలో నుండి తప్పించు. హల్లెలూయా. కనుక ఎంత ఐశ్వర్యం ఉన్న కీడు వస్తే ఎవరు తప్పించాలి?
ఏ కీడు రాకుండా దేవుని చెయ్యి ఎవరి మీద ఉండాలి? ఎవరి మీద ఉండాలి? నా మీద ఉండాలి, ఏ కీడు రాకుండా. కనుక దేవుడు మనవి చేసినదంతా కూడా ఇస్తే దేవుని వాక్యం చెప్తుంది 2 Chronicles 7:14 వాట్ ఇట్ ఈజ్ మీన్. అదేమని చెప్తుందంటే, రెండవ దినవృత్తాంతం 7:14 నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడచిన ఎడలా ఎక్కడి నుండి వింటాడంట దేవుడు? ఎక్కడి నుండి వింటాడు? ఎక్కడి నుండి వింటాడు? ఎక్కడి నుండి ప్రార్థన చేయాలి? భూమి మీద నుండి ప్రార్థన చేస్తే నేను వారి ప్రార్థన విని. తర్వాత ఆయన ఏం చూస్తున్నాడు? మన బిహేవియర్ చూస్తున్నాడు, మనం ఎలాగ ప్రవర్తిస్తామని చూస్తున్నాడు. నా పేరు పెట్టబడిన నా జనులు మొట్టమొదట ఏం చేయాలి? తమను తాము తగ్గించుకోవాలి. రెండవది ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మూడవది ఏం చేయాలి? ఆయన వెదకాలి. నాలుగవది ఏం చేయాలి? తన చెడు మార్గములను విడిచిన ఎడలా. ఇవి చేస్తే, ఈ 4 విషయాలు చేస్తే ఆయన అంటున్నాడు, ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశం అంతటిని స్వస్థపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం తగ్గించుకునే పరిస్థితి లేకపోతుంది. మనం దేవుని ఆయన కోరుకున్నట్లుగా ప్రార్థన చేసేటువంటి విధానం మనలో కనబడట్లేదు. కొంచెం మెరుగైపోయామా, కొంచెం బాగైపోయామా, కొంచెం ధనం వచ్చేసిందా, కొంచెం నేమ్ వచ్చేసిందా, కొంచెం ఫేమ్ వచ్చేసిందా, మనకు దేవుని సన్నిధిలో కూర్చోవడానికే టైం లేదు. హల్లెలూయా. దేవుని దగ్గర రావడానికే టైం లేదు. దేవుని మాట వినడానికే సమయం లేదు. దేవుని వాక్యం చెప్తుంది, నా పేరు పెట్టబడిన జనులు. ఆయన ఎబ్బేజ్ ఏం చేశాడు? ఎవరు నన్ను దీవిస్తాడా, ఏ దేవుడు నన్ను దీవిస్తాడా అని వెదకడం ప్రారంభించాడు. మనకు దొరికిన దేవుడిని గురించి కూడా మనం సరిగా అర్థం చేసుకోలేని పరిస్థితి. ఆయన సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించేవాడు, కరుణా కటాక్షము నీకు కిరీటంగా ఇచ్చేవాడు. హల్లెలూయా. ఎక్కడైనా వినరు, కానీ బెడ్ మీద పడుకున్నప్పుడు దేవుడి గురించి 1-2 మాటలు చెప్తే శ్రద్ధగా ఆలకించడానికి ప్రయత్నం చేస్తారు. హల్లెలూయా. ఎంత శ్రద్ధగా అంటే అంత శ్రద్ధగా. నన్ను ఎంత తొందరగా ఈ బెడ్ మీద నుండి బయటికి తీసుకొస్తే అంత మంచిదన్నట్లుగా వారి హృదయం అప్పుడు తెరవబడుతుంది. హల్లెలూయా. కోట్ల రూపాయలు ఉన్నా సరే దేవుడు స్వస్థపరచకపోతే ఎవరు దీవించలేరు. హల్లెలూయా. దేవుడు కార్యం చేయకపోతే ఎవరు కూడా కార్యం చేయరు. కనుక అందుకే ఎబ్బేజు అనేటువంటి అతను తన సహోదరులందరికంటే ఘనత పొందాడు. మనందరికి కూడా ఆశ, పక్క వాళ్ళకన్నా నేను బాగుండాలి, పక్క వాళ్ళకన్నా మెరుగుండాలి, పక్క వాళ్ళకన్నా అన్నీ ఉండాలి. కానీ దేవుడు చెప్తున్నాడు, పక్క వాళ్ళకన్నా తగ్గింపు కూడా ఉండాలి. 2వ దినవృత్తాంతం 7:14 ఏమన్నాడు? నా పేరు పెట్టబడిన జనులు తమను తాము తగ్గించుకోవాలి, తగ్గించుకొని ప్రార్థన చేయాలి, తమ చెడు మార్గములను విడిచినట్లయితే ఆకాశము నుండి నేను వారి ప్రార్థన వింటాను. హల్లెలూయా. వారి ప్రార్థన విని వారి దేశమును కూడా స్వస్థపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంటర్టైన్మెంట్ ప్రేయర్ కాదు, రొటీన్ ప్రేయర్ కాదు. కనుక ఐ వాంట్ టు సీ ఏ గ్రేట్ మిరకల్, అద్భుతమైన కార్యం చూడాలి, దేవుని యొక్క సన్నిధిలో నేను అద్భుతమైన శక్తి చూడాలి అనేటువంటి ఆ భావంతో, ఆ దీక్షతో మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. యేసు ప్రభు చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచిన తర్వాత కూడా జనము నమ్మలేకపోయారు.
మార్కు సువార్తలో దేవుని వాక్యం ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా. మత్తయి మార్క్ సువార్తలో ఆఖరి అధ్యాయంలో వచనం, తర్వాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోచుండగా హల్లెలూయా. 11వ వచనం కూడా, 11వ వచనం ఏం చెప్తుంది? హల్లెలూయా. నడుస్తూ వాళ్ళతో మాట్లాడుతుంటే కూడా వాళ్ళు నమ్మలేకపోయారు. ఆమె ఏడ్చుచు వచ్చి ఆమె కనబడింది అని చెప్పినా సరే వాళ్ళు నమ్మలేకపోయారు. కనుక మాట్లాడిన దేవుడిని నమ్మలేకపోయారు. చూసినటువంటి దేవుడిని కూడా చూసాము అని చెప్తే నమ్మలేకపోయారు. దేవుని వాక్యం ఇంకా మనకి ఇంకోసారి దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇంకొక సమయమున 11 మంది శిష్యులు భోజనం కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత హల్లెలూయా. చూసినప్పటికి కూడా 12 మంది శిష్యులు కదా, ఒకరు లేరు. 11 మంది కూర్చొని భోజనం చేస్తున్నారు. అప్పుడు కూడా ప్రభు వాళ్ళకి ప్రత్యక్షమైనప్పటికి కూడా వారు నమ్మిన వారి అపనమ్మకమును చూచి ఇంకేమైందంట, మనుషుల్లో ఏ కాఠిన్యం ఉంది? హృదయ కాఠిన్యం ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ హృదయ కాఠిన్యం అనేది చాలా ఘోరంగా ఉన్నది. హల్లెలూయా. ఆయన లేచాడు, లేచి చూపించాడు. ఆయన లేస్తాను అని చెప్పి ఇతరులను లేపాడు. యాయిరు కుమార్తెను లేపాడు, లాజరును లేపాడు, ఆ విధవరాలి కుమారుని లేపాడు. కనుక అయినప్పటికీ కూడా ప్రజలలో హృదయ కాఠిన్యం బాగా ప్రబలిపోయింది. హల్లెలూయా. మన ఇంట్లో కూడా స్వస్థత పొందిన ఆ స్వస్థత పొందినటువంటి వ్యక్తి కొద్ది రోజులకే దేవుని ఘనపరుస్తుండొచ్చేమో, కానీ మరి లాంగ్ రన్లో మెల్లమెల్ల క్రమంగా ఏమైపోతుంది? ఆ విశ్వాసం సన్నగిల్లిపోయే ప్రమాదం ఉన్నది. హల్లెలూయా. యేసు ప్రభుని మనం నమ్ముతున్నాం, కానీ ఆయన మన కొరకు గొప్ప కార్యాలు చేయగలరని విశ్వసించాలి. హల్లెలూయా. విశ్వసించాలా లేదా? విశ్వసించాలా? కానీ నేను నమ్మినందుకు నా కొడుకు నమ్మాల్సిన అవసరం లేదు. కానీ ఆయన కూడా ఏం చేయాలి? యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. కనుక ఆయన ద్వారా ఎవరైతే టేస్ట్ చూస్తారో దాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. హల్లెలూయా. కనుక అద్భుతకరుడైనటువంటి ప్రభు ఆయన సజీవుడైనప్పటికీ కూడా చాలామంది నమ్మలేకపోతున్నారు, విశ్వసించలేకపోతున్నారు. కనుక దేవుని యొక్క సన్నిధిలో నా జీవితం ఎట్లాగుండాలి అంటే అనేకులకు స్పష్టంగా కనబడాలి. నీ అభివృద్ధి అనేకులకు స్పష్టంగా కనబడాలి. నువ్వు దేవుని కుమార్తె అనేటువంటి స్పష్టంగా కనబడాలి. అందుకే ఎబ్బేజు ఏమన్నాడంటే, మా అన్నోళ్ళ కన్నా, తమ్ముళ్ళ కన్నా, మా చుట్టాల కన్నా, బంధువుల కన్నా, అందరికన్నా నా గుడారపు సేరలు ఏం చేయాలి? నిశ్చయంగా నీవు నన్ను ఆశీర్వదించాలి. ఆయన బాగైనాడు కదా, నేను కూడా బాగైతాని కాదు. ఆయన కన్నా నేనేం కావాలి? ఏం కావాలి? అయితే ఏం పని చేయాలి? దేవుని గురించి తెలుసుకోవాలి. ఈ దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడని తెలుసుకోవాలి. ఈ దేవుడు ఎట్లా మన్నా కురిపిస్తాడని తెలుసుకోవాలి. ఈ దేవుడు ఎట్లా సముద్రాన్ని పాయలు చేస్తాడని తెలుసుకోవాలి. ఈ దేవుడు ఆకాశం నుండి అగ్ని ఎట్లా కురిపిస్తాడని తెలుసుకోవాలి. కనుక వెంటగా రాలిపోకుండా, చెప్పులు చిరిగిపోకుండా, ఇరిగిపోకుండా, బట్టలు మాసిపోకుండా, జుట్టు చెదిరిపోకుండా
40 సంవత్సరాలు ఎట్లా పోషించాడో ఆ ఇశ్రాయేలు దేవుని గురించి విన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక టార్గెట్ పెట్టుకున్నాడు, ఒక నిబంధన చేసుకున్నాడు, ఒక గమ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ దేవుణ్ణి కనుక నేను ప్రార్థన చేస్తే ఆయన నాకేం చేయాలి? ఆయనను ఆశీర్వదించాలి. నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించాలి. అందరూ చెప్పండి, నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి ఏ కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవుడు ఆయన చేసిన ప్రార్థనకి ఆయనకు మనవి చేసి ఆయనను ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఈయన చాలా ఏడుపు కొట్టోడు అని చెప్పలే, ఇంట్రడ్యూస్ చేయలే కదా. ఆయన పరిచయం చేస్తూ అక్కడంతా అందరి యొక్క పేర్లు ఉంటాయి, సంఖ్య కనబడుతుంది. ఆ సంఖ్య మధ్యలో ఈ యొక్క అద్భుతమైనటువంటి భక్తుడి పేరు వినబడుతుంది. ఆ బైబిల్ ఇంకెక్కడ లేదు ఆ పేరు, అక్కడ మాత్రమే ఉన్నది. కనుక దేవుని వాక్యం చెప్తుంది, సహోదరులందరికంటే ఘనము పొందినవాడే. పరీక్షలు అందరికంటే ఎన్ని మార్కులు రావాలి? ఎన్ని మార్కులు రావాలి? చదివే వాళ్ళు చెప్పాలి. ఎన్ని రావాలి? పాస్ మార్కులు సరిపోతాయి. ఊరికి అట్లా తోసేస్తే చాలు అనుకుంటారా? ప్రమోటెడా? ఏమంటారు? ప్రమోటెడ్ తర్వాత నెక్స్ట్ ఏంటి? డిస్టింక్షన్ అనేది గొప్ప కదా. తర్వాత పాస్ట్, తర్వాత ఇంకేముండదు, ఏదో 3 ఉంటాయి కదా. యావరేజ్ కదా. యావరేజ్ ఎంతమందికి? యావరేజ్ ఎవరికైనా ఇష్టమా? ఉండకూడదు కూడా. ఎవరు లేరండి అని చెప్పడం కాదు, ఉండకూడదు. ఓకే, కనుక మనం కూడా యావరేజ్గా ఉండకూడదు. ఓకే, బిలో యావరేజా? అంటే 30 అబవా, 35 అబవా? బిలో. మీలో ఎవరు బిలో ఉండొద్దు. ఓకే, అందరం కూడా ఎక్స్ట్రాడినరీగా. ఎవరు చేయి ఉండాలి మన మీద? ఎవరు దీవించాలి? ఎవరు ఆశీర్వదించాలి? నా పేరు అందరికీ తెలిసిపోవాలి. ఎక్కడ తెలవాలి? ఈ స్టేట్లో తెలవాలి, పక్క స్టేట్లో తెలవాలి, తెలంగాణ అంతట్లో తెలవాలి, ఆంధ్ర అంతట్లో, ఇండియా లెవెల్లో తెలవాలి. హల్లెలూయా. కనుక బి యాక్టివ్. దేవుడి కొరకు ఉత్సాహంగా ఉండేటువంటి వ్యక్తులుగా దేవుడు మనల్ని తయారు చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటిదాకా ఎబ్బేజ్ పేరు ఎవరికి తెలియదు. అప్పటి వరకు ఎబ్బేజ్ అనేటి ఆయన ఉన్నాడనే సంగతి తెలియదు. కానీ ఎప్పుడైతే సహోదరులందరికంటే ఘనము పొందిన వాడయ్యాడో అప్పుడు తెలిసిపోయింది, ఈయన ఎట్లా ఘనం పొందాడు, ఈయన ఎవరిని సేవించాడు, ఎవరిని ప్రార్థించాడు, ఎందుకు ప్రార్థించాడు, ఈయన పేరుకు అర్థం ఇంత దుఃఖం ఉన్నదా అనేటువంటి ఆ దుఃఖాన్ని తొలగించేటువంటి గొప్ప దేవుణ్ణి ఆశ్రయించాడు. హల్లెలూయా. ఏ ట్యూషన్ సెంటర్లో బాగా పెడతారు? ఏ ట్యూషన్ సెంటర్లో ఎక్కడ పోయినా మన తెలివితో మనం నేర్చుకోవాలి తప్ప వాళ్ళకున్న తెలివి మనకేమి ఇంపార్ట్ చేయరు. కనుక దేవుడు మనకు బుద్ధి జ్ఞాన సకల సంపదలను ఇచ్చే దేవుడు, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలను ఇచ్చే దేవుడు. కనుక మన కాన్ఫిడెంట్ కాదు, మన ఓవర్ కాన్ఫిడెంట్ కాదు, దేవునికి మనల్ని మనం సమర్పిస్తే దేవుడు నిశ్చయంగా నిన్ను ఆశీర్వది. ఎవరి ప్రార్థన నేర్చుకున్నాం మనము? వెనకాల ఉన్న వాళ్ళు ఏంటి శబ్దం రావట్లే. మీరు యావరేజా బిలో యావరేజా? బిలో యావరేజ్ ఉంటే చెప్పరు, యావరేజ్ ఉన్నా సరే చెప్తారు. తర్వాత చెప్పండి ఎవరి పేరు అది? ఇటు కాదు, ఇటు. సైలెంట్ కిల్లర్స్ ఎవరు?
ఎబ్బేజు గురించి ప్రార్థన విన్నాం. హల్లెలూయా. కనుక అలాంటి ప్రార్థన మనకు ఒక స్ఫూర్తి ఇవ్వాలి, ఒక దశ నిర్దేశం చేయాలి. దాని కొరకు మనం ప్రయాసపడ, ఓవర్ నైట్లో రాదు కదా. నాకు అనిపించింది యాకోబు రాత్రంతా పెనుగులాడి తుంటి ఇరగొట్టుకున్నా సరే ప్రపంచంలో ఆయన ప్రార్థన పెద్దగా ఫేమస్ కాలేదు. హల్లెలూయా. ఈయన ప్రార్థన దేవుడు అద్భుతంగా ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి రాత్రి ఈ దినం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఎంత దుఃఖం ఉన్నదో నాకు తెలియదు, ఎంత కష్టం ఉన్నదో నాకు తెలియదు, ఎంత వేదన ఉందో, సమస్య ఉందో, రోగం ఉందో, అప్పులున్నావో, శ్రమలున్నావో నాకు తెలియదు. కానీ ఎబ్బేజు ప్రార్థన, దుఃఖమా, వేదన, బాధ నాతో ఉండొద్దు, దాన్ని అధిగమించాలి నేను. హల్లెలూయా. ఆ శోధన, వేదన అధిగమించాలి. దేవుడు నా యొక్క తెరలను విశాలపరచాలి. హల్లెలూయా. కనుక యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు. కనుక దేవుడు మనకు తోడుగా ఉండగా విరోధి ఎవరు ఉండరు. హల్లెలూయా. పిల్లల 10th క్లాస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. రేపటి నుండి జరిగేటువంటి పీజీ కోర్సుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. కనుక దేవుని సన్నిధి మీతో కూడా ఉండాలని, దేవుడు మిమ్మల్ని బలపరచాలని, జ్ఞానమందు దీవించాలని, ఇంటికి వచ్చిన తర్వాత చీవాట్లు తినొద్దని కదా. మీకు అది పెట్టాం, ఇది పెట్టాం, ఇది చేసాం, అది చేసాం, అది కొనిచ్చాం, ఇది కొనిచ్చాం కదా. ఇంకేదో కొనిద్దాం అనుకున్నాం. నువ్వు మా యొక్క ఆశలన్నీ అడి ఆశలు చేసావని వాళ్ళ నుంచి అలాంటి మాటలు మనం వినదలుచుకోలేదు. హల్లెలూయా. వినదలుచుకున్నామా? వినదలుచుకోలే. కానీ దేవుని సన్నిధి మనకు ధైర్యాన్ని ఇస్తుంది. హల్లెలూయా. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చింది, యెహోవా మహిమ నీ మీద ప్రకాశిస్తూ ఉన్నది. దేవుని మహిమ ఎవరి మీద ప్రకాశించాలి? నా మీద ప్రకాశించాలి. వేరెవర్ ఐ గో, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుని మహిమ ప్రకాశవంతంగా ఉండాలి. అలాంటి గొప్ప దీవెన దేవుడు నాకు అనుగ్రహించాలి. హల్లెలూయా. దేవుని దీవెన నీకు అనుగ్రహింపబడాలి. దేవుని యొక్క సమృద్ధి మనల్ని సంతోషభర్తులుగా చేయాలి. నువ్వు అప్పు చేయవు కానీ అప్పిచ్చేవాడుగా ఉంటావని చెప్పాడు. ఎలా చేస్తాడంట? ఇలా కాదు, ఇలా చేస్తాడు. ఇట్లా కాదు, ఇట్లా చేస్తాడు. కనుక మా పాస్టర్ గారు చెప్పాడు, కర్పర్ కర్రక్ అని చెప్పాడు. కర్ర అంటే ఏంటి? హస్తం. హస్తం మీద హస్తం ఉంచేవాడిగా నేను నిన్ను చేస్తానన్నాడు. కనుక నీవు దేవునికి ఇవ్వడం వలన దేవుని యొక్క సమృద్ధి నీ జీవితంలో ఉంటుంది. హల్లెలూయా. కనుక దేవుడు సంతోషంతో ఇచ్చేవాడిని ఎంతో ఆశీర్వదిస్తాడంట. ఉత్సాహంతో ఇచ్చేవాడిని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఎవరికి కూడా అప్పు ఉండడు, దేవుడు అన్యాయం చేయడు. కనుక దేవుని సన్నిధిలోనికి మన హృదయాలను సమర్పిస్తే దేవుడు ఎబ్బేజులాగా గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. తన రక్తం ఇచ్చి కొన్నాడు మనల్ని. అప్పుడు ఎబ్బేజు కాలంలో యేసు ప్రభు చనిపోయి పాతి పెట్టుబడి తిరిగి లేవలేదు. కానీ ఇశ్రాయేల్ దేవుడి గురించి విన్నాడు. కనుక వాళ్ళకి మనకందరికీ రక్షణ తెచ్చింది ఎవరంటే యేసు ప్రభువే. యేసు ప్రభు సమస్త మానవాళి కొరకు తన రక్తం చిందించి ఆ రక్తంలో మన పాపాలని కడిగి తన కొరకు మనల్ని సంపాదించుకున్నాడు. కనుక ఆ ప్రభువును మనము ఆరాధిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రం. మీ అతి పరిశుద్ధమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు. ప్రభా, మా స్థితిని, మా గతిని చూడగలిగిన దేవుడు, మా మాటను, మా యొక్క ఆర్తధ్వనిని, మా ఏడుపును, మా కన్నీరును తుడిచేదేవా మీ పాదాలకు వరకు ప్రభా మేము తీసుకొని వస్తున్నాం. ఇదో ఈ సంఘమంతటి కొరకు వందనాలు. ఏదో వచ్చాం వెళ్ళామన్నట్లు గాక అయ్యా, ప్రతివారు తన కుటుంబం ఇలాగ దీవించబడాలి, తన ప్రార్థన రీతి ఉండాలి, తను దేవుడికి ఇంతగా అంకితమై ఉండాలి, దేవుని కొరకు జీవించాలి, దేవుని యొక్క వాక్యం నా హృదయంలో, నా నోట ఉండాలి.
నేను నడిచే ప్రతి మార్గంలో ప్రభు నన్ను ఆశీర్వదించాలి అనే విధానంలో మేమందరం కూడా తండ్రి ఎబ్బేజు ప్రార్థనను కంఠస్థం చేసి ఎబ్బేజు ప్రార్థన వలె మా ప్రార్థన ఉండి ఎబ్బేజులాగా నిశ్చయంగా నీవు నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండదయచేసి ఏ కీడు రాకుండా దానిలో నుండి తప్పించమని మనవి చేయగా దేవుడు అతడు చేసిన మనవిని ఆయన అంగీకరించినని మీ లేఖనం చెప్తున్నందుకు స్తోత్రం. అందుకే ప్రభా తన సహోదరులందరికంటే ఘనము పొందిన వారుగా చేశారు. మా బిడ్డలందరినీ కూడా ఘనంగా సమృద్ధి గలవారుగా మీ యొక్క సన్నిధిలో ఆత్మపూర్ణులుగా పరిశుద్ధాత్మ యొక్క శక్తి పొందినటువంటి వ్యక్తులుగా ప్రత్యేకింపబడిన జనాంగంగా తీర్చిదిద్దమని యేసు ఘనమైన నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.